హాయ్! మనం ఎక్సెల్‌లో ఏజ్ కనుక్కోవడానికి అంటే ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని డేస్ అయింది అని కనుక్కోవడానికి డేడిఫ్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చండి. ఇక్కడ చూడండి డేడిఫ్ ఓపెన్ బ్రాకెట్. సో, సింటాక్స్ అయితే డిఫాల్ట్‌గా అది చూపించదు. కాకపోతే సింటాక్స్ వచ్చేసి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, వై అయితే ఇయర్స్ అయితే వై, మంత్స్ అయితే వైఎం, డేస్ అయితే ఎండి. ఓకేనా? సో, ఇలా మనము డేట్ డిఫ్ ఓపెన్ చేసి స్టార్ట్ డేట్ వచ్చేసి మన ఇక్కడ డిఓబి ఆల్రెడీ ఉంది కదా! డిఓబి ఎండ్ డేట్ వచ్చేసి ఏదైనా ఎండ్ డేట్ ఉంటే ఇవ్వచ్చు, లేదా టుడే అని ఇస్తే కరెంట్ డేట్‌కి ఎంత ఏజ్ అయిందని వస్తుంది కదా! టుడే, కామా ఇన్వర్టెడ్ కామర్స్‌లో వై అనివ్వండి. వై అంటే ఇయర్స్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ బి కన్నా ముందు ఒక డాలర్ ఇవ్వండి బెటర్. ఎంటర్ కొట్టేస్తే ఇది దీన్ని డ్రాగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? 22 ఇయర్స్ అయింది. దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. సో, ఇక్కడ మంత్స్ రావాలి కాబట్టి వై బదులు నేను వైఎం ఇస్తున్నాను. ఓకేనా? మంత్స్ వస్తుంది, ఎన్ని మంత్స్ అనేది. ఒకసారి డేస్ కావాలి కాబట్టి వై బదులు ఎండి. ఓకేనా? సో, ఇలా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి 22 ఇయర్స్ 1 మంత్ 29 డేస్. ఓకేనా? సో, దీన్ని డ్రాగ్ చేస్తే కిందకి డ్రాగ్ చేస్తే మనకు అన్నింటికి ఇయర్స్ అండ్ మంత్స్ డేస్ వస్తాయి అనమాట. సో, ఇక్కడ లాస్ట్లో మనము 22 ఫస్ట్ ఒకటి నార్మల్గా 22 ఇయర్స్ 1 మంత్ 29 డేస్ అని ఇలా రాసుకున్నాం అనుకోండి. కంట్రోల్ ఈ కొట్టినాం అనుకోండి, ఫ్లాష్ ఫిల్ అన్నిటికీ అప్లై అవుతుంది.